సూపర్. కీప్ ఇట్ కంటిన్యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మన సుడిగాలి సుధీర్ అండ్ రష్మి మధ్యలో పేరుకి స్టిల్ ఇప్పటికీ కూడా యూట్యూబ్లో వాళ్ళ పేరు పెట్టి ఒక చిన్న బయట చెప్పిన వైరల్, అవును. ఒక చిన్న అసలు సంబంధం లేకుండా పేరు పెట్టిన వైరల్, ఓకే. ఇన్స్టాగ్రామ్ లో మిలియన్ వ్యూస్, ఆ రీల్స్, ఆ లవ్ సాంగ్స్. అంటే ఇంకా జనాలు కొంతమంది ఇంకా ఫిక్స్ అయి ఉన్నారు, అంటే వాళ్ళిద్దరూ పేరే బయట ఇంకా వైఫ్ అంటే పెళ్లి చేసుకున్నారు సీక్రెట్ గా అని చెప్పి. పెళ్లి ఏం చేసుకోలేదండి. ఒపీనియన్ ఏంటి, అది ఎంతవరకు నిజం? ఎంతవరకు ఎప్పుడైనా సెట్ లో కలిసి ప్రైవేట్ గా బయటకు వెళ్ళడాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అవన్నీ నాకు తెలీదు. బికాజ్ రేష్మి గారిని సుధీర్ గారిని అడగండి అది ఎంతవరకు నిజమని. బట్ మాకు ఉంటుంది, మాకు వాళ్ళు చూసినప్పుడు అబ్బా బెస్ట్ పేరు, వీళ్ళు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారు అనేది నాకు ఉంటుంది. సో ఎప్పుడు ఆ కాన్వర్జేషన్ ఎప్పుడు రాలేదన్నమాట మా దగ్గర. సో అంతే. అంటే సోషల్ మీడియాలో ఒక్కొక్క ఆర్టిస్ట్ కి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ని వాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటున్నారు, వాళ్ళకంటూ సపరేట్ ఆడియన్స్ ని క్రియేట్ చేసుకుంటున్నారు కదా. అందుకని ఈ క్వశ్చన్ అడిగాను. చాలా మందికి ఒక డౌట్ ఉండిపోయింది, ఆ డౌట్ ఎవరు క్లారిఫై చేయట్లా. లేదు, వాళ్ళే క్లారిటీ చేయాలి. అంటే రష్మి గారు సుధీర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇంటర్వ్యూలో కూర్చోబెడితే వాళ్ళే క్లారిటీ ఇస్తారు, అంతే. మేము ఇవ్వలేము. మొన్న సుధీర్ గారితో ఇంటర్వ్యూ చేసి ఏమన్నారు సుధీర్ గారు? ఆయనకి అడిగితే అలాంటిది ఏం లేదు, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని అన్నారు. తర్వాత ఏమైనా ఛాన్స్లు ఉన్నాయా ఫ్యూచర్ లో మీ ఇద్దరు పేరింగ్ అని అడిగితే మేబీ మంచి స్క్రిప్ట్ వస్తే వీఆర్ ఎగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ప్రాజెక్ట్. మూవీ కోసం చెప్పారు. మూవీ కోసం చెప్పారు. ఓకే ఓకే. సో ఈ బాగా అవాయిడ్ చేస్తారు అనమాట, అందుకని మీకు అడుగుతున్నాను. సో ఆయనే అవాయిడ్ చేశారంటే నేను అవాయిడ్ చేయడంలో తప్పులేదు అనుకుంటా. ఓకే దెన్, సత్యశ్రీ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? ఇప్పుడైతే కాదు, ఎందుకంటే నాకంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో నాకంటూ ఒక చెల్లి ఉంది, దానికి పెళ్లి చేయాలి ఫస్ట్. సో అది చేసుకున్నాక నాకంటూ కెరియర్లో నేను ఇంకా సెటిల్ అవ్వాలి. ఇదే నా స్టార్టింగ్. సో దేవుడి దేవుళ్ళ ఎక్స్ట్రాడినరీ మ్యాన్తో ఒక సాంగ్తో ఇప్పుడు వైరల్ అవుతున్నాను. సో అది గుడ్ ఆర్ బ్యాడ్, నెగిటివ్గా తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, పర్వాలేదు, అవి బ్లెస్సింగ్స్ కానీ తీసుకుంటా నేను. సో ఎక్కువ నేను నెగిటివ్ వినను, నాకు ఇష్టం ఉండదు అనమాట అస్సలు. సో ఎక్కువ పాజిటివ్ అలాగే ఉంటా. సో ఫ్యూచర్లో ఎవరైనా నన్ను అర్థం చేసుకుని నా పర్సనల్ లైఫ్ని కలుపుకుండా ఉంటే, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు, నా ఫ్యామిలీని అర్థం చేసుకునే వాళ్ళు. అంటే కొంతమంది ఉంటారు కదా, నీ ఫ్యామిలీని చూసుకోవద్దు, నువ్వు యాక్టింగ్ మానేయి, నువ్వు నేను చెప్పినట్టు వినాలి, ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పేళ్ళు, కొన్ని డామినేటింగ్ ఎక్కువ ఉంటుంది కొంతమందిది. సో అలా కాకుండా హ్యాపీగా నాకు ఫ్రీడమ్ ఇచ్చి నన్ను అర్థం చేసుకుని ఉంటే త్వరలో మేబీ ఆఫ్టర్ నా కెరియర్ ముందు సెటిల్ అయిన తర్వాతనే నా పెళ్ళి, అంతే. చాలా మంది ఇప్పుడు మ్యారేజ్ ని తీసి పక్కన పెడేస్తున్నారు, అదేదో చెత్త కాగితంలో. అంటే మంచిగా అండర్స్టాండ్, ఇప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ వసంతి కూడా రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. అండ్ చాలామంది ఇప్పుడు వెళ్ళిన అమర్దీప్, తేజస్విని కూడా రీసెంట్గా, అండ్ బిగ్ బాస్లో ప్రియాంక జైన్ అండ్ శివ త్వరలోనే పెళ్లి చేసుకుంటారు. సో అలాగే చెప్తున్నా, చాలామంది ఉన్నారు బెస్ట్ పేర్. సో నాకు కూడా అలా అర్థం చేసుకునే వాళ్ళు వస్తే, బట్ నాకు తెలుసు కదా ఎలా ఉండాలి, ఏంటి లిమిట్స్ అనేవి ప్రతి ఆడపిల్లకి ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉండాలనేది తెలుస్తుంది. సో అలాగ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు వస్తే ఖచ్చితంగా చేసుకుంటా, అంతే తప్ప పెళ్ళిని ఏదో అదొక పెద్ద ఇది అని చెప్పి పక్కన. కెరియర్ కంటే పెళ్ళి, ప్రేమ అనేది ఇంపార్టెంట్ కాదు. మనకు వచ్చిన ఇది గోల్డెన్ ఛాన్స్, మనం ఏంటి అనేది నిరూపించుకోవడానికి ఇది ఒక, మనం అంటే కష్టపడుతున్నా, మనకు దేవుడు ఇచ్చిన బ్రహ్మాస్త్రం, అంతే. మనం కష్టపడుతున్నా కూడా ఒక్కొక్కసారి రిజల్ట్ రాకపోవచ్చు, కొన్ని ఇయర్స్ పట్టచ్చు, నాకు పట్టినట్టు ఇప్పుడు వచ్చింది. అంటే ఒక జబర్దస్త్ అనేది మంచి ప్లాట్ఫామ్, బట్ బిగ్ స్క్రీన్లో ఇప్పుడు వైరల్ అవుతున్నాను అంటే నా ఎన్ని ఇయర్స్ మూవీస్ కష్టం అది. సో అలా అంతే. గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం, అంతే అంతే కదా. అంతే. సో అంటే మనం అంటూ చరిత్రలో హిస్టరీ క్రియేట్ చేయాలంటే టైం పడుతుంది ఖచ్చితంగా. అండ్ నిజంగా ఎక్స్పెక్ట్ చెయ్యలేదు నేను ఎక్స్ట్రాడినరీది ఇంత వైరల్ అవుతుంది అని చెప్పి. డెఫినెట్గా నేను మక్కంత వంశీ గారికి అండ్ శేఖర్ మాస్టర్కి అండ్ ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారు శ్రేష్ఠ మూవీస్ వాళ్ళకి అండ్ నితిన్ గారికి మెయిన్ చెమ్మక్ చంద్ర గారు ఆ సాంగ్లో కూడా ఉన్నారు. సో ఆ సాంగ్ చేసినప్పుడు వీళ్ళందరికీ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. బికాజ్ ప్రతి ఒక్కళ్ళు నాకు ఎంత సపోర్ట్, ఎంత ధైర్యం చెప్పారంటే నువ్వేం భయపడద్దని చెప్పి. మెయిన్ చెమ్మక్ చంద్ర గారు నా గురువు, ఆయన కూడా చాలా సపోర్ట్ చేస్తూ నువ్వు చెయ్యమ్మా, వైరల్ అవ్వకపోతే చూడు ఈ సాంగ్ అని అన్నారు అనమాట. అంటే భయపడ్డా ఎలాగ తీసుకుంటారు అని చెప్పి, ఎప్పుడు అలాగ చేయలేదు కదా. సరే నిండా ములిగాక చలేంటి అని చెప్పి చేయడం జరిగింది. సో మీకు చాలా ప్రపోజల్స్ వచ్చే ఉంటాయి, ద బెస్ట్ ప్రపోజల్ ఎవరని అడగను కానీ. లేదు, నాకు నిజంగా చాలా తక్కువ
ప్రపోజల్ అంటే అవి పట్టించుకోలేదండి నేను నిజంగా చెప్తున్నా. పాపం అందరూ ట్రై చేసి ఉంటారు. యవ్వనాన్ని ఇలా కెరీర్ మీద వృధా చేసేస్తుంటే ఇంకా పరిస్థితులు ఏంటి మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు? అంటే ఆ లిస్ట్ లో నేను కూడా ఒకటి అనుకుంటా, అది వేరే విషయం. థ్యాంక్ యూ ఫ్యాన్ బాయ్ గా థ్యాంక్ యూ సో మచ్. ఉండకూడదా క్రష్? ఉండొచ్చు, ఉంటేనే కదా మీకు. నాకు కూడా ఉంటుంది కదా రామ్ అంటే క్రష్ అని చెప్పి. సో రామ్, పవన్ కళ్యాణ్ అంటే మీకు బాగా ఇష్టం. అంటే పవన్ కళ్యాణ్ గారు నేను ఫ్యాన్, నాకు క్రష్ రామ్. ఇద్దరిలో ఒకటేసారి ఛాన్స్ వచ్చింది, ఎవరు సినిమా చేస్తారు? ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ ఈ క్వశ్చన్ తోనే. ఓ మై గాడ్. ఓకే, మార్నింగ్ ఏం పవన్ కళ్యాణ్ గారిది, ఆఫ్టర్నూన్ రామ్ చేస్తా. నా కెమెరా ఆపండి. ఈవినింగ్ మీరేమైనా ఇంటర్వ్యూ పెట్టుకుంటే అది కూడా చేస్తా. కెమెరాలో ఉంచున్నాను. అది ర్యాపిడ్ ఫైర్, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే. ర్యాపిడ్ ఫైర్ విత్ మన స్వీటెస్ట్ సత్యశ్రీ. ఓ థ్యాంక్ యూ, చెప్పండి. హౌ మచ్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ రైట్ నౌ? ఓ మై గాడ్. అంటే మాకు జీరోలు అవసరం లేదు, ఫస్ట్ డిజిట్ చెప్పండి సార్. ఫస్ట్ 2-3 డిజిట్స్ చెప్పండి. 2-3 ఏం లేదు, 1 అంటే ఓకే. అంటే రీసెంట్గా మా నాన్నమ్మ గారు కూడా చనిపోయారు 2 months ago. సో దానికి కొద్దిగా అయ్యింది. సో ప్రస్తుతానికి 4-5 అంతే. సిఆరా, బిలియన్సా, మిలియన్? అంత లేదు. సరే బిలియన్ అంట. నెంబరే చెప్పమన్నారు మీరు, బిలియన్స్ అవి అంటే. ఆవిడ తడబడిందంటే ఖచ్చితంగా బిలియన్. కాదు ర్యాపిడ్ అన్నారు మీరు, ఒక్క క్వశ్చన్ కే మీకు ఛాన్స్, అర్థమవుతుందా? సరే ఇంకోటి, నెక్స్ట్ వన్. నేను అడగాల లేకపోతే మిమ్మల్ని ర్యాపిడ్? వద్దులేండి మేడం, దొరికిపోతాను. వితౌట్ టెల్లింగ్ యువర్ నేమ్ అండ్ ప్రొఫెషన్, హూ ఇస్ సత్యశ్రీ? అమ్మ కుచ్చి. అమ్మ కుచ్చి. మరి నాన్న ఏం చేసాడండి? నాన్న కుచ్చి కూడా నాన్న దగ్గర ఉన్నప్పుడు. ఓకే డన్. నెక్స్ట్,